ఓం శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ అస్త్రవారాహి ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. స్వస్తి శ్రీ చాంద్రమానేన విశ్వసు నామ సంవత్సర సందర్భంగా ద్వాదశ రాశి ఫలాలు నవనాయకుల గురించి తెలుసుకుందాం. అందులో విశ్వనామ సంవత్సరం అనే పేరు మీద చూసుకున్నట్లయితే రెండు విధాలుగా అర్థాలు. విశ్వ వసులు, వసులు విశ్వానికే వసులు అనే అర్థాన్ని వస్తుంది. అది కాకుండా విశ్వవసుడు అంటే గంధర్వ దేవుడుగా కూడా పరిగణిస్తారు. ఎవరికైతే వివాహం కాలేదు ఈ విశ్వవసు గంధర్వుని ప్రేమగా ఆర్తిగా ప్రార్థన చేస్తారో, వాళ్ళు స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు, ఆ దేవత యొక్క మంత్రాన్ని జపించినట్లయితే వారి వివాహాలు జరుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే ఈ నామ సంవత్సరం పేరుతోటి అర్థమవుతుంది పెళ్ళి కాని వాళ్ళకి, కళ్యాణం కాని వాళ్ళకి విశేషంగా వివాహం అవుతుందని ఈ సంవత్సరం తెలుస్తుంది. అలాగే నవనాయకుల్లో రాజు రవి అవ్వడం, అందులో సేనాధ్యక్షుడు మరియు ఆరోగ్యాధిపతి మేఘాధిపతి రవియే కావడం వల్ల పాలకులలో కలహం కలగడం, అదే కాకుండా ఎర్ర సంబంధించిన ధాన్యానికి వృద్ధిగా పండడం, అదే కాకుండా అగ్ని చోర భయాలు జనాలకు కలుగుతాయి. విశేషంగా వర్షాలు కురవక చాలీ చాలనట్టుగా వర్షాలు కురిసి ప్రపంచానికి ఎంత మారైతే కలుగుతుందో, అంటే ఈ ఫార్మర్స్కి ఎంతైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అంతవరకే వర్షాలు పడతాయని చెప్పుకోవచ్చు. మంత్రి చంద్రుడు కావడం వల్ల ధాన్యాభివృద్ధి, అందులో ఫార్మర్స్కి బాగా గిట్టుబాటు అయ్యే సంవత్సరం అని చెప్పుకోవచ్చు. ఏ పంటకైతే విశేషంగా వర్షం కావాలో ఆ వర్షాన్ని కురిపజేస్తుంది అని చంద్రుడి ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే గురువు సస్యాధిపతి, వానమన్ను ల్యాండ్ బాగా ఫెర్టిలిటీనిచ్చి మీరు ఆ పంటలు అంటే ఎల్లో కలర్ సాయిల్ కానీ ఎల్లో కలర్ మన్నులో కానీ మీరు ఫార్మింగ్ లాంటిది చేసేది ఉంటే విశేషంగా పంట రాబడి కలుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే గోధుమలు, చిరుధాన్యాల వంటివి కూడా పంటలో ఎక్కువగా వాడినట్లయితే గురువు యొక్క అనుగ్రహం ద్వారా విశేషమైన ఫలితాలు కలుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ధాన్యాధిపతి కుజుడు కావడం వల్ల ఎర్రమన్ను అంటే బ్రిక్ బిజినెస్ కానీ, ఇటుకల బిజినెస్ కానీ, లేకపోతే రాగి, యవ్వలు, లేకపోతే చిరుధాన్యాల వంటి పంటలు ఎక్కువగా పండుతాయని, గిట్టుబాటు ధరలు కలుగుతాయని కుజుడు వల్ల తెలుసుకోవచ్చు. రసాధిపతి శనీశ్వరుడు కావడం వల్ల నెయ్యి, నూనెలు, తేనె, బెల్లము వంటి శనీశ్వరుడికి సంబంధించిన పంట కానీ, ధాన్యము కానీ, ఆ ప్రోడక్ట్స్ కానీ బాగా దాని రేట్లు తగ్గడం కానీ, ప్లస్ దాని ప్రైస్ తగ్గి జనాలకు తక్కువ ధరకు దొరకడం జరుగుతుంది. నీరసాధిపతి బుధుడు కావడం ద్వారా గరుడనీల స్టోన్స్ మనకు బాగా మైనింగ్ ద్వారా దొరకడం లాంటిది. అలాగే వివిధ రకాల వంటి పప్పులు విశేషంగా పండి ఈ గిట్టుబాటు ధర పొందుతని చెప్పుకోవచ్చు. నవనాయకులలో ముగ్గురు శుభులవుతే 6 పాపులయ్యారు. దాని ద్వారా మనకు తెలిసినట్లయితే కేంద్రీయంలో అడ్మినిస్ట్రేటివ్ సెంట్రల్ గవర్నమెంట్లో కలహాలు కలిగి అక్కడ చర్చలు, ఒక వారి మీద ఒకరు మాట పడడం, ఇబ్బందులు కురవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే బార్డర్స్లలో వార్స్ రావడం లాంటిది సూచనలు కనబడుతున్నాయి. అలాగే పశుపాలకుడు యముడు కావడం వల్ల పశువులకు కొంత ఇబ్బంది, దాంతోపాటు పశువులకి ఆరోగ్య సమస్యలు రావడానికి తీవ్రంగా
ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే పాల ధర, గ్రాసము అనగా గ్రాస్ యొక్క ధర పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే సూర్యుడు రాజు కావడం వల్ల, సైన్యాధిపతి కావడం వల్ల, మేఘాధిపతి కావడం వల్ల ఉదర సంబంధమైన జనానికి, అంటే ప్రపంచ జనాలకి ఉదర సంబంధమైనటువంటి ఆరోగ్య సమస్య కలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే విశేషంగా ఈ సంవత్సరము ప్రతి ఒక్కరూ సూర్యనారాయణమూర్తికి ఆదివారం రోజు ఉపవాసం లాంటిది కానీ, దేవతా పూజ లాంటివి కానీ చేసుకున్నట్లయితే విశేషమైనటువంటి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారని చెప్పుకోవచ్చు. పూర్తిగా నవనాయకులుగా చూసినట్లయితే పూర్వము కన్నా ఈ సంవత్సరము, అందులో షష్టగ్రహ కూటమి ఉగాది మనకు 29 సాయంత్రము 5 గంటల 7 నిమిషాలకు రావడం చేత షష్టగ్రహ కూటమి వల్ల మీనంలో అందులో పడడం వల్ల కర్మలని అనుభవింపచేయగలుగుతుందని తెలుసుకోవచ్చు. అందుకొరికి విశేషంగా వీలైనంత వరకు సూర్య భగవానుని ప్రార్థన చేసినట్లయితే ఆరోగ్య సమస్యలు మరియు విశేషత ఫార్మర్స్కి విశేషమైనటువంటి లాభం కూరవడానికి చేయడానికి తోడ్పడతారని చెప్పుకోవచ్చు. విశ్వవసునామ సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉంటుందో చూసుకుందాం. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1 మేషరాశిలో వస్తాయి. మేషరాశి వారికి ఆదాయం 2 అయితే వ్యయం 14 మరియు రాజపూజ్యం 5 అయితే అవమానం 5. ఉగాది నుంచి మొదలుపెట్టుకొని 13 మే వరకు బృహస్పతి ద్వితీయ భావంలో ఉండి తర్వాయి తృతీయ చతుర్థ భావాలలో ఉంటాడు. శని ద్వాదశ భావం నుండి సంవత్సరం మధ్యలో ఏకాదశ భావానికి మారుతాడు. అలాగే రాహు కూడా ద్వాదశ భావంలో ఉండి తర్వాయి ఏకాదశ భావంలో, కేతువు పంచమ షష్టమ భావాలలో ఉంటారు. ఈ మేషరాశి వారికి చంద్ర రాశి నుంచి చూసుకున్నట్లయితే శనీశ్వరుడు మరియు రాహు యొక్క విపరీతమైన ప్రభావం ఉందని తెలుసుకోవచ్చు. అంటే విశేషత కన్ను జబ్బు, హాస్పిటలైజేషన్, తమ కీర్తి, అంటే ఏది మాట్లాడినా అందరికీ తప్పుగా అనిపించడం, అలాగే ఏ శుభకార్యాలు చేసినా ఖర్చు కావడం లాంటివి విశేషత కలుగుతుంది. కేతువు పంచమ భావంలోకి మారినప్పుడు పుత్ర సంతానం ద్వారా కానీ సంతాన ద్వారా కానీ ఇబ్బందులు ఉంటాయని తెలుసుకోవచ్చు. అలాగే తృతీయ భావంలో ఉన్నప్పుడు బృహస్పతి తమ సహోదరి వర్గాన్ని కానీ సహోదరి వర్గానికి కానీ లేకపోతే ఏదైనా స్త్రీ వల్ల కానీ అవమాన పాలు కావడం జరుగుతుంది. ఎప్పుడైతే బృహస్పతి కర్కాటకంలోకి వస్తారో వారి సమస్య నుంచి బయటపడి అన్ని శుభములే కలుగుతాయని చెప్పుకోవచ్చు. విశేషత మేషరాశి వారు ఈ సంవత్సరం పాటు బృహస్పతి, శని మరియు రాహుకి విశేషంగా దేవతార్చన చేసుకోవడం అనేది మంచిది. అందులో సంవత్సరం ద్వితీయ భాగంలో విశేషంగా బృహస్పతి శనులకి వీలైనంత వరకు శివాలయంలో ఆరుద్ర నక్షత్రంలో అభిషేకం చేయించడం అనేది విశేష ఫలితాలు తీసుకొస్తాయని చెప్పుకోవచ్చు. అందులో చదువుకునేవారు, అంటే పిల్లలకి మేధా దక్షిణామూర్తి విశేషంగా పలికించినట్లయితే తమ విద్యంలో ఉత్తీర్ణత కలుగుతుంది.
ఈ గ్రహస్థితి వల్ల పిల్లలు కొంచెం డివియేట్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే స్త్రీలు గౌరీదేవి యొక్క విశేషంగా అర్చన కానీ లేకపోతే వ్రతం కానీ చేసుకున్నట్లయితే ఫలితాలు కలుగుతాయి. లేకపోతే ఉదర సంబంధమైన, కంటి సంబంధమైన విశేషంగా ఇబ్బందులు కలగవచ్చు అని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం మేషరాశి వారికి దుర్గాదేవి మరియు శివుడు విశేషంగా అనుగ్రహాన్ని ఇస్తారని చెప్పుకోవచ్చు. స్వస్తి. వృషభ రాశి ఉగాది ఫలితాలు. కృతిక 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు వృషభ రాశిలో వస్తాయి. ఆదాయం 11, వ్యయం 5, రాజభుజం 1, అవమానం 3. పూర్తిగా చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి లగ్న అంటే చంద్రలగ్నంలో బృహస్పతి ఉండడం, తర్వాత ద్వితీయ, తృతీయ రాశులలో అంటే స్థానాలలో మేషం, వృషభం, కర్కాటక స్థానాలలో ఈ సంవత్సరం బృహస్పతి సంచారం విశేషత, మరియు చతుర్థ పంచమ స్థానాల్లో కేతువు, అందులో శనీశ్వరుడు దశమ ఏకాదశ, రాహు కూడా దశమ ఏకాదశ స్థానాలలో సంచారం ఉంటుంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే ప్రథమ అంటే మనము 3 భాగాలుగా సంవత్సరాన్ని చూసుకున్నట్లయితే మొదటి భాగం బృహస్పతి వార మరియు ద్వితీయ స్థానంలో ఉండి బృహస్పతి విశేషంగా అనుగ్రహాన్ని ఇస్తున్నారు అని చెప్పుకోవచ్చు. కానీ 3వ భాగంలో బృహస్పతి తృతీయ భావంలో పడి విశేష ఫలితాలు ఇస్తున్నారు, అన్ని శుభకార్యాలు జరుగుతాయి. కానీ అక్కడ వక్రీ కావడం వల్ల అది కర్కాటకం నుంచి జమిని స్థానానికి వెళ్ళిపోతుంది. కాబట్టి కొంచెం మనశ్చింతన అంటే మీ ఫ్యామిలీ సదస్సులతో మాట సరిపోవడం లాంటిది కలగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే సంవత్సరం మొదల్లో కేతు ద్వారా ఇబ్బంది ఉన్న తర్వాత సమయంలో కేతు యొక్క అనుగ్రహం ద్వారా మీరు ఏది చేస్తున్నారు తప్పులు అనేది విశేషంగా మీకు తెలియబోతుంటాయి. అలాగే శనీశ్వరుడు ఏకాదశ భావంలో రాహుతో ఉండడం వల్ల విశేషంగా ధన ప్రాప్తి యోగాన్ని ప్రసాదిస్తున్నాడు. కానీ ఎప్పుడైతే శనీశ్వరుడు కుంభంలోకి రాహుతో పాటు వస్తున్నారో ఆ సమయంలో మీరు చేసుకున్న పూర్వజన్మ సుకృతాలు అనేది మీకు ట్రిగర్ అవుతాయి. అంటే కర్మలను అనుభవింపజేస్తాడు అని చెప్పుకోవచ్చు. అంటే మీ ఉద్యోగ విషయంలో కానీ ఉద్యోగ స్థానాల్లో కానీ బదిలీలు, అందులో విశేషత మీ పై అధికారులచే మాట పడడం లాంటిది కానీ మీరు ఎంత చేసినా కూడా మీకు అంత విశేషంగా రికగ్నైజేషన్ రాకపోవడం లాంటిది జరుగుతాయి. సో పూర్తిగా మనము వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే విశేషంగా శనీశ్వరుడు మరియు రాహు యొక్క గ్రహ శాంతి చేసుకోవడం అనేది విశేషంగా ఫలితాన్ని ఇస్తాయి. అయ్యా ఇప్పుడు శనీశ్వరుడు రాహు కలిసి మాకు ఇబ్బంది ఉంది జాతకంలో, కానీ కేతువు లేదా అంటే కేతువు మోక్ష మార్గాన్ని కానీ మీరు చేసే కర్మలని నిర్దేశించి ఒక లేజినెస్ ఉన్న అబ్బాయిని కూడా వాకప్ చేసి వర్కప్ చేయించే పద్ధతిలో ఉంటారు. కానీ శని రాహుల ద్వారా మీరు ఎంత వర్క్ చేసినా మీరు ఎంత శ్రమను పెట్టినా కూడా ఫలితాన్ని ఇవ్వరు. కాబట్టి శని రాహుల కలయికల వల్ల అక్కడ భైరవుడిని కానీ భైరవిని కానీ లేకపోతే కాళికాదేవిని కానీ లేకపోతే మీ కులదైవాన్ని కానీ గ్రామదేవతానికి కానీ ప్రతి శనివారం రోజు ఆ నారికేల దీపారాధన చేయడం, లేకపోతే మీ గ్రామది దేవత దగ్గర బ్లూ కలర్ కానీ పసుపు రంగులో కానీ
లేకపోతే పర్పుల్ రంగులో కానీ చీరను అమ్మవారికి వాయనంగా ఇవ్వడంలో విశేషంగా ఫలితాలు ఇస్తాయని చెప్పుకోవచ్చు. అలాగే స్త్రీలు ఏదైనా కొత్త ఆరంభాలని అంటే జాబ్ని స్టార్ట్ చేసుకుందామని ఆలోచనలో ఉన్నారు, లేకపోతే ఒక బిజినెస్ని స్టార్ట్ చేద్దామని ఆలోచనలో ఉన్నారు. అయితే ఏప్రిల్ మాసంలోగానే ఈ ఆరంభానికి కానీ నాంది పలికితే విశేషంగా ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. విద్యార్థులకి విశేషంగా ఫలితాలను కలుగుతున్నాయి. కానీ వారి కొంచెము మెంటల్ టెన్షన్ వల్ల, ఓవర్ థింకింగ్ వల్ల ఇబ్బందులు కలగడానికి ఆస్కారం ఉంది. విద్యార్థులు లక్ష్మీ గణపతి కానీ, శ్రీ విద్యా గణపతి కానీ, బాలగణపతి కానీ జపాన్ని చేసుకున్నట్లయితే ఆ దేవత క్షేత్రాన్ని సందర్శించినా కానీ విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. స్వస్తి. మిథున రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు మిథున రాశిలో వస్తాయి. ఆదాయం 14 అయితే వ్యయం 2, రాజభుజం 4 అయితే అవమానం 3. ఈ సంవత్సరం ఒక విధంగా మిథున రాశి వారికి పర్వాలేదు అని చెప్పుకోవచ్చు. మిథున రాశి వారికి చంద్ర రాశిలో బృహస్పతి సంవత్సరం మొదటి 2 భాగాలలో ద్వాదశ భావం 1వ భావంలో బృహస్పతి ఉండి, ద్వితీయ భావంలో బృహస్పతి ఉంటున్నారు. అంటే కర్కాటక రాశిలో ఉంటున్నారు. అంటే మొదటి 2 భాగాలలో బృహస్పతి అంత విశేషమైన ఫలితాన్ని ఇవ్వట్లేదు. అంటే మొత్తంగా బాగాలేదా అంటే అలా కాదు. మీరు ఏ పనులు చేసినా అంత 100% సక్సెస్ఫుల్ కాదు అని చెప్పుకోవచ్చు. అంటే బృహస్పతి మళ్ళీ వక్రీ అయ్యి సంవత్సరం చివరన మళ్ళీ మీకు జమినిలో అంటే మిథునంలో రావడం జరుగుతుంది. అంటే మధ్యలో శుభ ఫలితాలను ఇస్తున్నాడని చెప్పుకోవచ్చు. అలాగే కేతువు 3వ 4వ భావంలో ఉన్నాడు. అక్కడ కేతు 4వ భావంలో ఉండి శరీర రుగ్మతలు, కంఫర్టబుల్ లైఫ్ ఇవ్వకుండా కొంచెం కష్టపెడతాడనమాట. అంటే నిద్రపోయే వాడిని తట్టి లేపి, లేదు ఇది నీ సమయం కాదు, పడుకునే సమయం కాదు, పని చేయాలి అని లేపే సంకేతాన్ని ఇచ్చే లక్షణం కనబడుతుంది. ఎప్పుడైతే కేతు 3వ భావంలోకి వస్తారో ప్రమోషన్లు, కొత్త బదిలీలు, జాబులు రావడం లాంటి లక్షణాలు విశేషంగా కలుగుతాయి. అలాగే శనీశ్వరుడు 9వ 10వ భావంలో, రాహుకేతులు రాహు 9వ 10వ భావంలో ఉండడం వల్ల విశేషంగా ప్రయాణాలు, వేరే ప్రాంతాలకు బదిలీలు కావడం లాంటిది, తమ గౌరవ భంగము జరగడం లాంటిది. అందులో ఈ సమయంలో మిథున రాశి వారు చీటింగ్కి లోను కావడం లాంటిది, విశేష మృగాల వల్ల ఇబ్బందులు కలగడం లాంటిది, ఓ రోడ్ యాక్సిడెంట్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. విశేషంగా మిథున రాశి వారు శనీశ్వరుడితో పాటు బుధుడికి జప హోమ కర్మలను చేసుకోవడమని చేయబడుతుంది. అలాగే విద్యలో ఉన్న పిల్లలకి, విద్యార్థులకి విశేషంగా లక్ష్మీ గణపతి చేసుకోవడం వల్ల వారికి కలిగే ఫలితాల కన్నా విశేషమైన ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. స్త్రీలు ఉదర సంబంధమైనటువంటి హెల్త్ ఇష్యూస్ వల్ల, లేకపోతే మర్మస్థానాల
సంబంధమైన హెల్త్ ఇష్యూస్ వల్ల యూరినల్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ లాంటివి రావడానికి విశేషంగా సూచనలు కనబడుతున్నాయి. ఈ విధంగా శనీశ్వరుడికి విశేషంగా 19 శనివారాలు శనీశ్వర వ్రతం చేసినట్లయితే మిథున రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. అంటే మిథున రాశి వారికి అంత విశేషంగా లేదా అంటే అన్ని విధాలుగా ధనలాభాలు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఏంటంటే పెట్టే ఖర్చు అనేది విశేషంగా దేనికి పెట్టాలో దానికి పెట్టకుండా వృధా ఖర్చులు ఎక్కువైపోతాయి అన్నమాట. అంటే 10 మంది వారిని కొంచెం ప్రేజ్ చేయడం వల్ల నన్ను గొప్పగా చూస్తున్నారు, ఆడంబరాలకు పోయి విశేషమైనట్టి ద్రవ్యాన్ని ఉట్టిగా ఖర్చు పెట్టుకోకపోతారనమాట. అది ఇబ్బంది అవుతుంది. దానివల్ల ఏంటంటే కొంచెం డబ్బు నష్టం కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దానికై శనీశ్వరుడికి చేసుకోవడం, బుధుడికి చేసుకోవడం, బుధుడి యొక్క అనుగ్రహాన్ని పొందడం. అంటే బుధుడే ఎందుకు చేసుకోవాలి, నేను బృహస్పతి చేసుకోవద్దా అంటే బుధుడు చంద్ర లగ్నాధిపతి కావడం వల్ల చంద్రలగ్నాన్ని స్ట్రాంగ్ చేసుకున్నట్లయితే, లగ్నం స్ట్రాంగ్ అయితే ఒక 50% మీ జాతకంలో ఎట్లాంటి సమస్య అయినా ఉంటే పోతాయి అని చెప్పుకోవచ్చు. అలాగే శనీశ్వరుడు నవమ దశమ భావాల్లో ఉన్నట్లయితే అంటే అక్కడ దైవ బలము, ఇష్టదేవత మరియు మీ పితృదేవతల గురించి కూడా మాట్లాడుతున్నారు. అంటే ఈ సంవత్సరం పితృదేవతల యొక్క అనుగ్రహం ద్వారానే మీరు శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. అందుకొరకే శనీశ్వరుడికి చేసిన, భైరవుడికి చేసిన కూడా పితృదేవతల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందని చెప్పుకోవచ్చు. అలా ఈ సంవత్సరం శివాలయానికి కానీ, భైరవుడికి కానీ, లేకపోతే విష్ణు ఆలయానికి కానీ, విష్ణు సహస్రనామానికి కానీ చేసుకున్నట్లయితే విశేష ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. స్వస్తి. కర్కాటక రాశి పునర్వసు 4, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కర్కాటక రాశి. ఆదాయం 8, వ్యయం 2, రాజపూజం 7 అవుతే అవమానం 3. పూర్తిగా కర్కాటక రాశి చూసుకున్నట్లయితే విశేషంగా ఈసారి వారికి పంటిందే పంట. అంటే ఏది ముట్టికినా బంగారం అవుతుంది అని చెప్పుకోవచ్చు. అందులో షష్టగ్రహ కూటమిలో 6 గ్రహాలు ఉగాది పర్యంతం నుండి ఏకాదశ భావంలో పడడం వల్ల విశేషంగా యోగదాయకమైనటువంటి లక్షణాలు కనబడుతున్నాయి. కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే బృహస్పతి ఏకాదశ భావంలో మరియు 14 మే నుండి ద్వాదశ భావంలో సంవత్సరం చివరాఖరిలో మళ్ళీ చంద్రలగ్నంలో అంటే కర్కాటకంలో ఉండడం అనేది జరుగుతుంది. అలాగే కేతువు ద్వితీయ తృతీయ భావాలలో మరి అలాగే శనీశ్వరుడు మీన కుంభ రాశులలో పడడం వల్ల అంటే అష్టమ నవమ భావాలలో పడడం వల్ల కొంచెం వారు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. రోడ్ యాక్సిడెంట్లు జరగడం లాంటిది కానీ, వంట వండేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం వల్ల అగ్ని ప్రమాదాల నుంచి దూరం అంటే తప్పించుకోవచ్చు. అందులో క్రూర మృగాల వల్ల అంటే క్రూర మృగాలు అంటే ఇక్కడ మనకు ఫారెస్ట్లో ఉంటాయి, ఇక్కడ ఉంటాయా లేవా అనేది అనుకున్నట్లయితే పెంపుడు జంతువులతో కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి అని చెప్పుకోవచ్చు. అందులో బృహస్పతి 14 మే నుంచి కొంచెం మీకు విశేషమైనటువంటి ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు అని చెప్పుకోవచ్చు. అంటే ఏం చేయబోతున్నారు బృహస్పతి ఇక్కడ అంటే ఖర్చును పెడతారు. హాస్పిటల్కి వెళ్ళడం, ఖర్చు పెట్టడం, లేకపోతే మధ్యవర్తిగా ఉండి మే 14 తర్వాత ఒక 2 మాసాలు కర్కాటక రాశి వారు
షూరిటీలు, అనవసరమైనటువంటి అప్పులు చేయడం అనేది పనికిరాదు. విశేషంగా కేతువు తృతీయ భావంలో పడుతుండగా సంవత్సరం మొదట్లో తమ సహోదరులు కానీ లేకపోతే స్త్రీలతో కానీ మాట్లాడేటప్పుడు కొంచెం విశేషంగా ఆచి తూచి మాట్లాడుకోవడం అనేది మంచి విషయము. అందులో ఈ గ్రహ కాంబినేషన్స్ ద్వారా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కానీ ఒకవేళ ఫారెన్కి ప్లాన్ చేసుకున్నట్లయితే విశేషంగా యోగదాయకటువంటి టైం అని చెప్పుకోవచ్చు. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కానీ ఫారెన్కి H1B1 వీసా కానీ లేదంటే నేను చదువుకు వెళ్తాను అనుకున్నట్లయితే విశేషంగా పనిచేస్తుంది. ఎందుకంటే అష్టవ నవమ భావాలలో శని రాహులు ఉంటున్నారు. అంటే నవమ భావము దైవికమైనటువంటి శక్తి చూసుకున్నట్లయితే భావాత్ భావం కాన్సెప్ట్లో భావం చూసుకున్నట్లయితే 9 నుండి అష్టమ భావం ద్వాదశం. అంటే ద్వాదశ భావాన్ని దేన్ని చూస్తుంది అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్, లేకపోతే ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోవడం, లేకపోతే అవుటర్ స్పేస్ గురించి మాట్లాడుతుంది, మిస్టరీ గురించి మాట్లాడుతుంది. అంటే అక్కడ ఆటోమేటిక్గా మీరు ఏదైతే దైవిక విద్యను కానీ లేకపోతే రీసెర్చ్ ఓరియంటేషన్ కానీ మాట్లాడడం కానీ ప్రయత్నాలు చేయడం కానీ రీసెర్చ్ రిలేటెడ్ వర్క్ కానీ చేయడం లాంటిది కానీ బుక్ రిటర్న్ వర్క్ కానీ చేయడం లాంటిది కానీ చేస్తే విశేషంగా ఫలితాలు దొరుకుతాయి. కానీ డబ్బు విషయంలో కానీ కొంచెం చూపు విషయంలో కానీ అంటే కళ్ళు సంబంధించిన కానీ జాగ్రత్త వహించడం అనేది విశేషమైన లక్షణం అని చెప్పుకోవచ్చు. అందులో అష్టగ్రహ కూటమి వల్ల షష్టగ్రహ కూటమి వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కానీ అనవసరమైన వాటిలో మీరు తలదూర్చినట్లయితే మీ పేరు డిఫేమ్ చేయడానికి శత్రువులు ప్రయత్నిస్తారు. అలాగే విశేషంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయడం అనేది విశేషంగా శుభ సూచకాన్ని చేస్తుందని, రాహు యొక్క అనుగ్రహాన్ని దుర్గాదేవి కావచ్చు, వనదుర్గాదేవి కావచ్చు, వారాహిదేవి కావచ్చు, విశేషంగా ప్రార్థనను, స్తోత్రము, ధ్యానము లేకపోతే దండకము చదివినట్లయితే విశేషంగా ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం స్త్రీలకు విశేష ఉదర సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే కిడ్నీ సంబంధించినటువంటి పరీక్ష చేయించుకొని దాని రిజల్ట్స్ మంచి చక్కనైన డాక్టర్ని చూపించుకోవడం అనేది విశేషమైనటువంటి మీకు రెమెడీ తెలుసుకోవచ్చు. ఎందుకంటే దెబ్బ తాకిన తర్వాత ఆయింట్మెంట్ రాసుకోవడానికన్నా ముందే దెబ్బ తాకుతుందేమో అని జాగ్రత్త వహించడం అనేది విశేషం అన్నమాట. కర్కాటక రాశి వారికి విద్యార్థులకు విశేషంగా ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. అలాగే పిల్లలకి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మెంపించినట్లయినా లేకపోతే వారి పేరు మీద అర్చన చేయించడం అయినా లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి వారిని మంగళవారం రోజు స్వామివారి దర్శనం చేసుకున్న విశేష ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. స్వస్తి. సింహరాశి వారి రాశిఫలం. మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదం, ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ 3, అవమానం 6. విశేషంగా కేతు 1, 2 స్థానాలు, రాహు సప్తమ అష్టమ, శనీశ్వరుడు కూడా సప్తమ అష్టమ స్థానాలలో, బృహస్పతి దశమ, ఏకాదశ, ద్వాదశ స్థానాలలో సంచారం ఈ సంవత్సరం ఉంటుంది. అందులో బృహస్పతి వక్రీ కావడం, శనీశ్వరుడు వక్రీ కావడం, దాని ద్వారా
కలత్రపీడ అంటే ఇక్కడ వైఫ్తో ఇబ్బందులు, అంటే వారికి పడకపోవడం, లేకపోతే స్పౌస్ తరఫు నుంచి అంటే పత్ని వారి రిలేటివ్స్ నుంచి విశేషంగా ఇబ్బందులు కలగడం లాంటివి, లేకపోతే తమ స్పౌస్కి అంటే అది హస్బెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు, విశేషంగా దూరంగా ఉండడం లాంటిది, కోర్టు ప్రయాణాలు, కోర్టుకు తరచుగా పోవడం, అదేవిధంగా హాస్పిటలైజ్డ్ కావడం, ప్రయాణాలు చేయడం, అందులో కేతు లగ్నంలో ఉండడం వల్ల వారి డిఫేమ్ కావడం, ఏ మంచి పని చేసినా అది చెడుగా కావడం. పూర్తిగా చూసుకున్నట్లయితే సింహరాశి వారికి అంత విశేషంగా ఈ సంవత్సరం అనేది కనబడట్లేదు. అందులో ఈ షష్టగ్రహ కూటమి సందర్భంగా శనీశ్వరుడు అష్టమ భావంలో ఉండి కొంచెం ఇబ్బంది చేకూరుస్తాడని తెలుసుకోవచ్చు. దీని ద్వారా నేను మొత్తానికే కష్టాలు పడాలా అంటే దైవీకమైనటువంటి దేవతార్చన లేకపోతే దేవతా మందిరానికి ప్రతినిత్యం పోవడం, ఏ గుళ్ళల్లోకి వెళ్ళొచ్చు, నేను ఏ దేవతా మూర్తుల దగ్గరికి వెళ్ళొచ్చు, గ్రామ దేవత కావచ్చు, శివుడు కావచ్చు, గణపతి కావచ్చు, విశేషంగా శక్తి స్వరూపములలో గౌరీదేవి కావచ్చు, మహాలక్ష్మీదేవి, లేకపోతే నరసింహస్వామి దేవాలయాన్ని సందర్శించడం, విశేషంగా నరసింహ క్షేత్రానికి వెళ్ళి స్నానాధికాలు అంటే దైవిక స్నానాధికాలు, నదీ స్నానాలు చేయడం విశేషమైనటువంటి ఫలితాలని పొందుతాయని చెప్పుకోవచ్చు. అందులో విద్యార్థులకి ఎంత చదివినా శుభ ఫలితాలు అంతగా రాకపోవడానికి ఛాన్సెస్గా ఉన్నాయి. అందులో విశేషంగా విద్యార్థులకు దక్షిణామూర్తి లేకపోతే పట్టక భైరవుడి స్తోత్రాన్ని చదివించిన విశేష ఫలితాలు కలుగుతాయి. అందులో విశేషంగా స్త్రీలు, సింహరాశి స్త్రీలు గౌరీదేవి వ్రతం చేసుకోవడం, సంకష్టహర గణపతి వ్రతం చేసుకోవడం విశేష ఫలితాలు ఇస్తాయని తెలుసుకోవచ్చు. అందులో ప్రతినిత్యం స్నానాధికాలు చేసుకునేటప్పుడు చిటికెడు పసుపు స్నానం చేసే నీళ్ళలో వేసుకొని స్నానం చేయటం, అందులో పసుపు బొట్టు పెట్టుకోవడం లేకపోతే గంధం బొట్టు పెట్టుకోవడం అనేది విశేషంగా ఫలితాలు ఇస్తాయని చెప్పుకోవచ్చు. ఎక్కువ సమయంలో సింహరాశి వారు విశేషంగా డబ్బు వివాదాలలో కానీ స్త్రీ వివాదాలలో కానీ చేరుగలో కానీ ఆ సంబంధ విషయాలలో తలదూర్చడం లాంటివి చేయకపోతేనే విశేషంగా వారికి మంచిది అని చెప్పుకోవచ్చు. స్వస్తి. కన్యా రాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కన్యా రాశి. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. అంటే కన్యా రాశి వారికి విశేషంగా సమలుగా ఉంటున్నారు. అంటే 6 తిడితే 6 గౌరవిస్తారు అని చెప్పుకోవచ్చు ఇక్కడ. అలాగే ఈ సంవత్సరం అంతా డబ్బు ఖర్చు తక్కువ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ విధంగా చూసుకున్నట్లయితే వారు ఏది చేసినా కూడా రెంటింపు ధనం కలుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే లగ్నంలో కేతు ఉండటం, ఓకే, అలాగే ద్వాదశ భావంలో కేతు మారడం అంటే సింహంలోకి మారడం, కొంచెం ఫ్యామిలీ గొడవలు అంటే ఫ్యామిలీలో పడకపోవడం, అంటే మీరు చెప్పే అన్నీ కరెక్ట్గా ఉండడం కానీ
వారి ఆలోచనలు కొంచెం వేరేలాగా ఉండటం, లేకపోతే దైవీక భక్తి మీద, దైవం మీద భక్తి పెరిగి ఇంట్లో వాళ్ళని పట్టించుకోకపోవడం లాంటివి లక్షణాలు కనబడుతున్నాయి. అలాగే శనీశ్వరుడు షష్టమ సప్తమ భావంలో, రాహు షష్టమ భావంలో మరియు సప్తమ భావంలో, విశేషంగా రాహు షష్టమ భావంలో ఉండడం చేత కొంచెం రాహు అనుగ్రహం ద్వారా కొన్ని నూతన కార్యక్రమాలు జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే శత్రువులు పెరగడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అందరూ మిత్రులే అనే భావనను వదిలేసి ప్రతి విషయంలో కూడా విశేషంగా విశ్లేషణ చేసుకొని ఇది కరెక్టా కాదా అని సూచిస్తూ చేసుకున్నట్లయితే విశేష ఫలితం. అందులో ఎవరైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు అంటే విశేషంగా శని మరియు రాహు అనుగ్రహం వల్ల కొత్త ఉద్యోగాలు లేకపోతే కొత్త ప్రాంతాల్లోకి బదిలీ అయ్యి విశేష ధన లాభం లాంటిది కలుగుతాయని చెప్పుకోవచ్చు. బృహస్పతి దశమ, ఏకాదశ, ద్వాదశ భావాలు ఉన్నప్పటికీ బృహస్పతి నవమ, దశమ, ఏకాదశ భావంలో ఉన్నప్పటికీ జమిని అనగా మిథున రాశిలోకి వెళ్ళిన సంచారంలో కొంచెం నలతగా అంటే విశేషంగా కొన్ని ఇబ్బందులు, ఎట్లాంటి ఇబ్బందులు అంటే మీరు స్వయంకృత అపరాధాల ద్వారా ఇబ్బందులు పడడానికి ఆస్కారం ఉంది. 9వ భావంలో ఉండి ఏకాదశ భావంలో అంటే విశేషంగా ఫలితాలు ఇచ్చి నూతన గృహ ప్రవేశాలు, లేకపోతే బంధుమిత్ర వర్గాలతో భోజనాధికాలు, లేకపోతే దైవక్షేత్ర సందర్శనాలు, విశేషంగా ధనలాభాలు, స్త్రీ ద్వారా పురుషుల ద్వారా లాభాలు, దైవానుగ్రహం కలగడం జరుగుతుంది. అందులో స్త్రీలు ఈ సంవత్సరం విశేషంగా ఏదైనా కొత్త పనులను ఆరంభించుకోవాలి అనుకుంటున్నారు, ఏదో ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు, లేకపోతే ఒక జాబ్ని వెతుకుందాము అనే ఆలోచన ఉంది, లేదయ్యా ఇంట్లో ఏదో శుభ కార్యక్రమాన్ని పెట్టుకుందాం అని అనుకుంటున్నారు అంటే ప్రథమంగా ఆర్జించే దేవత బృహస్పతి. బృహస్పతికి కానీ లేకపోతే ఏదైనా ఆరుద్ర నక్షత్రం, లేదండి ఆరుద్ర నక్షత్రంలో చేసుకోలేను అన్నప్పుడు ఏదైనా గురువారం కానీ ఆదివారం కానీ శివాభిషేకం చేసిన పిమ్మట శుభకార్యాలకు నాంది పలికినట్లయితే విశేషంగా అది 100% రెట్టింపు శుభ ఫలితాలు ఇస్తాయని చెప్పుకోవచ్చు. అందులో ఈ ఉగాది విశేషంగా కన్యా రాశి వారికి అత్యంత శుభదాయకాన్ని ఇస్తుంది. ఎందుకంటే లగ్నాధిపతి సప్తమంలో ఉంది, వక్రీ అయ్యి నీచబడ్డాడు. వక్రీ నీచబడ్డ గ్రహము ఉచ్చ స్థితిని ఇస్తుందన్నమాట. అందులో లగ్నాన్ని చూడడం అంటే విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తున్నారు. కానీ మీరు పొద్దున లేవగానే లక్ష్మీదేవి ప్రార్థన చేసుకొని, లేకపోతే శుక్రదేవుడిని, లేకపోతే నిద్రా అవస్థకి పోయే ముందు ఇంటిలో ఒక బెడ్రూమ్లో ఒక చిన్న అగరబత్తి, శాండిల్వుడ్ అగరబత్తి కావచ్చు, లేకపోతే జాస్మిన్ ఫ్లేవర్ కావచ్చు, లేదండి నేను పెట్టుకోలేను, అస్తమా ఉంది, నేను చేసుకోలేను అనే ఆలోచన ఉన్నప్పుడు జవ్వాదు వాడడం లాంటిది కానీ అరగజాని తిలకంగా ధారించి ఉన్నట్లయితే వాళ్ళకు విశేషంగా కన్యారాశి వారికి ఫలితాన్ని ఇస్తున్నాయని చెప్పుకోవచ్చు. విద్యారంగంలో ఉన్న వారికి, విద్యార్థులకు వారికి విశేషంగా ఫలితాలు కలుగుతాయి. కానీ వారు చదువు కన్నా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెంచుకోవడం, దాని మీద ఇంట్రెస్ట్ పెట్టడం అనేది కలుగుతుంది. కావున విశేషంగా వారు దుర్గాదేవి కానీ, లేకపోతే విశేషంగా విష్ణుమూర్తి కానీ, లేకపోతే శ్రీ విద్యా గణపతి కానీ, సింహ గణపతిని కానీ విశేషంగా ఆరాధన చేస్తే వారి విద్యల్లో ప్రావీణ్యత, ఫస్ట్ క్లాస్
రావడానికి ఆస్కారం ఉంటుందని చెప్పుకోవచ్చు. స్వస్తి. తులారాశి చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు తులారాశిలో వస్తాయి. ఆదాయం 11 అయితే వ్యయం 5, రాజ్యపూజ్యం 2 అయితే అవమానం కూడా 2. తులారాశి వారికి ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే విశేషంగా కనబడుతుంది. సమవర్తిలాగా ఉంటారు, అంటే న్యాయ అన్యాయ విచక్షణతో ఉంటారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. విశేషంగా కేతువు ద్వాదశ భావంలో, ఏకాదశ భావంలో, అందులో శని రాహులు పంచమ షష్టమ భావంలో, అందులో బృహస్పతి సంచారం నవమ దశమ అష్టమ భావాలలో ఉంటాయని చూసుకోవడం జరిగింది. విశేషంగా ఇక్కడ చూసుకున్నట్లయితే కేతు ద్వారా వారికి కంటి సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉంటాయి. వాహనాలు నడిపించేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. అందులో అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్య వరకు కొంచెం నడిపించేటప్పుడు ఓవర్ స్పీడ్ కాకుండా కొంచెం విచక్షణతో వాహనాన్ని నడిపితే విశేషంగా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రహస్థితి బాగా లేకపోవడం వల్ల వాహన ప్రమాదాలు కలగడం అనేది విశేషంగా కలుగుతాయని చెప్పుకోవచ్చు. అలాగే రాహువు మరియు శని పంచమ షష్టమ భావాలలో ఉండడం వల్ల స్త్రీ వల్ల మాట పడటం, మీరు అనని మాట కూడా మాట పడడం అనేది జరుగుతుంది. అందులో విశేషంగా ఏకాదశ భావంలో కేతు ఉండడం చేత, నవమ భావంలో బృహస్పతి రావడం చేత దైవబలం పెరిగి ఇంట్యూషన్ లెవెల్, కులదేవత ఇష్టదేవత అనుగ్రహం కలిగి విశేషమైనటువంటి ధనము, ధాన్యము మరియు జ్ఞానము, దైవశక్తి కలుగుతుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా తులారాశి వారికి చూసుకున్నట్లయితే విశేషంగా ఉందని చెప్పుకోవచ్చు. కానీ చిన్న చిన్న మార్పులు చేర్పులు, అంటే విశేషంగా దుర్గాదేవికి కానీ, నృసింహుడు కానీ సుదర్శనం చేసుకోవడం కానీ విశేషంగా పనిచేస్తాయి. లేదు విశేషంగా చేయాలి అని సంకల్పం కలిగితే కేదారేశ్వర వ్రతం కానీ, లేకపోతే 16 సోమవార్ వ్రతం చేసుకోవడం కానీ, శివుడికి చేసుకోవడం కానీ, విశేషంగా మహామృత్యుంజయ పాశుపతం ఆరుద్రా నక్షత్రంలో చేసుకోవడంలో కానీ చేసుకున్నట్లయితే విశేషంగా ఫలితాలు కనబడుతున్నాయి. ఈ సంవత్సరం విద్యార్థులకి సామాన్య ఫలితాలు కలుగుతాయని చూసుకోవచ్చు. అందులో డబ్బు ఖర్చు పడడం అనేది దైవీకమైనటువంటి క్రియల మీద విశేషంగా ఖర్చు కావడం అనేది ఈ గ్రహస్థితి లేకపోతే గ్రహ సంచారం అనేది సూచిస్తున్నారు. కొంచెం గురువు తుల్యులతో శేషంగా వారి అనుగ్రహాన్ని తీసుకొని మరియు వారి అడ్వైస్ తీసుకొని ఫ్యూచర్ శుభకార్యాలను చేసుకోవడం అనేది విశేషంగా వారికి ఫలితంగా పొందుతున్నాయి చెప్పుకోవచ్చు. ఇలా చూసుకున్నట్లయితే విశేషంగా తులారాశి వారిని చూసి చాలా మట్టుకు రిలేషన్స్లో కావచ్చు, ఫ్రెండ్స్లో కావచ్చు, ఈర్ష్య పడతారని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం తులారాశి వారికి కొంచెం మిగతా రాశుల వారి కన్నా దైవ బలం ఎక్కువ ఉంది అని చెప్పుకోవచ్చు. స్వస్తి. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు వృశ్చిక రాశి.
ఈ సంవత్సరం వృశ్చిక రాశికి చూసినట్లయితే ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజం 5, అవమానం 2. విశేషంగా చూసుకున్నట్లయితే ఈ జాతకులకి బృహస్పతి మరియు కేతు యొక్క అనుగ్రహం కనబడుతుంది అని చూసుకోవచ్చు. ఎందుకనగా బృహస్పతి సప్తమ, నవమ, అష్టమ భావాల్లో, కేతువు దశమ, ఏకాదశ భావంలో, శని రాహులు పంచమ, షష్టమ, పంచమ భావాలలో ఉంటున్నారు. వారి సంచారం ఉంటుందని చూసుకోవచ్చు. సప్తమ, నవమ భావాల్లో ఉండి బృహస్పతి విశేషంగా అనుగ్రహాన్ని ప్రాప్తిస్తున్నారు. అందులో దశమ, ఏకాదశ భావంలో కేతు ఉండి, ఏకాదశ భావంలో కేతు ఉన్నట్లయితే విశేషమైనటువంటి దైవ సంకల్పము, దైవానుగ్రహము, ధర్మబద్ధమైనటువంటి ఇన్కమ్ని ఇస్తారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాగే బృహస్పతి సప్తమ, నవమ భావాల్లో ఉండడం చేత వారు ఎట్లాంటి కర్మలను చేసినా ధర్మబద్ధమై విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అలాగే శనీశ్వరుడు మరియు రాహు చతుర్థ, పంచమ భావాల్లో ఉండడం వల్ల స్త్రీల చేత అపవాద పడడం, అందులో శరీర ఆరోగ్య సమస్యలు మరియు రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేయడం, అందులో పూర్వజన్మ కర్మలని అనుభవింపజేస్తాడు. అంటే ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి విశేషంగా దేవతానుగ్రహం కావాలి. దేవతానుగ్రహం వల్లే సంపూర్ణమైనటువంటి ఫలితాలు కలుగుతాయి తెలుస్తుంది. విశేషంగా వృశ్చిక రాశి వారు మే నెల మొదలు పెట్టుకొని అక్టోబర్ నెల వరకు స్త్రీలతో మాట్లాడినప్పుడు ఆచి తూచి మాట్లాడటం అనేది విశేషంగా వారికి మంచిని చేకూరుతుంది అని చెప్పుకోవచ్చు. అక్కడ మీరు రాముడన్నా ఇంకేదో మాట లా భావన వారు చేసుకొని మీ మీద అపవాద వేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. విశేషంగా మీరు బృహస్పతి మరియు కేతు ఉపాసన చేసినట్లయితే, విశేషంగా తారాదేవి, భువనేశ్వరి, లేకపోతే ఉత్తిష్ట గణపతి, లక్ష్మీ గణపతిని విశేషంగా ఆరాధన చేసినట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయని తెలుసుకోవచ్చు. అందులో రాహుకి విశేషంగా చండీ హవనాన్ని కానీ, లేకపోతే పితృదేవతలకి శాంతి చేసుకోవడం అనేది వారి జాతక రీత్యా శ్రేయస్కరం అనేది చెబుతుంది. అలాగే విద్యారంగంలో ఉన్నవారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారు కొంచెం అప్రమత్తంగా ఉండి విశేషంగా కష్టపడే సంవత్సరము అని చెప్పుకోవచ్చు. అలాగే విశేషతః తమ తల్లిలోని ఆశీర్వాదాన్ని తీసుకొని ఏదైనా విశేష కార్యక్రమాన్ని చేస్తున్నారంటే తమ తల్లి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొని పని చేసినట్లయితే 100% విశేష ఫలితాలు కలుగుతాయని వృశ్చిక రాశి వారికి చెప్పుకోవచ్చు. అయ్యా, మా తల్లి గారు కాలం చేశారు, ఏమి చెయ్యాలి? గురు పత్ని కూడా మీ తల్లికి సమానమే. లేదు, ఏమి చెయ్యాలి? మీ అత్తగారైనా మేనత్తగారైనా తల్లి సమానమే. అయ్యా, వివాహమైంది, మేము అత్తగారికి దండం పెట్టకూడదు, శాస్త్రం ఒప్పుకోదు అనుకున్నప్పుడు గురుపత్ని కావచ్చు, ఎవరైనా ఇంటి దగ్గర ఉన్న వృద్ధులు అయినా కావచ్చు, స్త్రీలకి, ముత్తైదో స్త్రీలకు కావచ్చు, ఎవరికైనా కావచ్చు, వెళ్ళి వారి ఆశీర్వాదం తీసుకొని, అమ్మా మీ ఆశీర్వాదాన్ని ఇవ్వండి,
నేను ఈ శుభకార్యాన్ని చేస్తున్నాను అనే ఆశీర్వాదం తీసుకుంటే విశేషమైన ఫలితాలు పెరుగుతాయని చెప్పుకోవచ్చు. అందులో వృశ్చిక రాశి వారికి ఇది కొంచెం గడ్డు కాలం అని చెప్పుకోవడం జరిగింది. విశేషంగా గణపతికి, లేకపోతే లక్ష్మీదేవికి, లేకపోతే భువనేశ్వరీదేవికి వీలైనంత వరకు అభిషేకాలు కానీ, దేవతా స్థానాన్ని వీక్షించడం కానీ, లేకపోతే ప్రదక్షిణం చేయడం కానీ ప్రతి గురువారం విశేష ఫలితాలు వస్తాయని చెప్పుకోవచ్చు. స్వస్తి. ధనుస్సు రాశి మూల 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం, పూర్వాషాఢ 4 పాదాలు ధనుస్సు రాశి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజం 1అవుతే అవమానం 5. విశేషంగా ధనస్సు రాశి వారికి చూసుకున్నట్లయితే 3, 4 స్థానాల్లో శని రాహులు, షష్టమ, సప్తమ, అష్టమ స్థానంలో బృహస్పతి, నవమ, దశమ స్థానంలో కేతువు ఉండడం జరిగింది. ఈ స్థాన చలనం వల్ల, లేకపోతే ఈ ట్రాన్సిట్ చూసుకున్నట్లయితే ధనస్సు రాశి వారికి సామాన్య ఫలాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒక మాసం హైప్లో ఉన్నారు అంటే 2 మాసాలు కొంచెం సామాన్య ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. విశేషంగా వీరు శని యొక్క అనుగ్రహాన్ని పొందాలి. ఎందుకంటే శరీర బాధ, శరీర రుగ్మతలు, వారి డిఫేమేషన్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. విశేషంగా నవమ, దశమ భావంలో కేతు ఉండడం వల్ల నవమ, దశమ భావాన్ని రాజ్యభావము మరియు కర్మస్థానాలు కూడా అనుకుంటాం. కేతువు అక్కడ ఉండడం వల్ల కేతువు కూడా కర్మాధిపతియే. అక్కడ మీరు దేవత యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందగలగాలి ఈ సంవత్సరం. విశేషంగా తమ పితృవర్యులకు ఆరోగ్య సమస్యలు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. వారి ఆరోగ్య సుఖము కొరకై విశేషత సంకటహర గణపతి ప్రతి మాసంలో చేసినట్లయితే వారి తండ్రుల అంటే నాన్నగారి ఆరోగ్యానికి శ్రేయస్కరం కలుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే వారేదైతే చేయాలనుకుంటున్న కర్మలు విశేషంగా జరుగుతాయి. కానీ మాయాలోకం నుంచి బయటపడి ప్రాక్టికాలిటీ ఏంటో చూసుకొని దానికి అనుసంధానంగా కొంచెం కష్టపడితే సంపూర్ణమైనటువంటి ధనలాభం, ధాన్యలాభం విశేషంగా కలుగుతున్నాయని చెప్పుకోవచ్చు. కానీ బృహస్పతి ఈ యొక్క సంచారం చేత షష్టమ, సప్తమ, అష్టమ భావాలలో కొంచెం వీరు చేసే పనులలో ఆలస్యం జరగడం, లేకపోతే చేద్దాంలే ఏముందిలే అనే ఆలోచన ప్రవృత్తి కలుగుతుందని చెప్పుకోవచ్చు. సో పూర్తిగా ధనుసు రాశి వారు బృహస్పతిని విశేషంగా చేసుకోవాలి. బృహస్పతియే ఎందుకు అన్నట్లయితే ధనస్సు రాశికి అధిపతి బృహస్పతి.
వారు ఈ సంవత్సరంలో షష్టమ భావంలో అష్టమ భావంలో పడడం వల్ల కొంచెం చంద్ర లగ్నాధిపతి వీక్ కావడం చేత అంత విశేషంగా ఉండకపోవచ్చు అని చెప్పుకోవచ్చు. అక్కడ విశేషంగా బృహస్పతిని పసుపు బొట్టు పెట్టుకోవడం, శనగల దానం చేయడం, లేకపోతే డైట్లో శనగలని తీసుకోవడం, లేకపోతే శివాలయంలో శనగల మాలను మాలగా స్వామివారికి వేయడం, లేకపోతే భిక్షగాళ్ళకి కానీ వృద్ధుల కానీ అన్నదానం చేయించడం, లేకపోతే ఏదైనా విశేషంగా ఉపాసన చేసే పండితుల వారికి భస్మము గంధము దానంగా ఇవ్వడం, శివాలయంలో దానంగా భస్మం ఇవ్వడం, లేకపోతే పట్టిన పసుపును దానంగా ఇవ్వడం విశేష ఫలితాలు ఇస్తాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా చూసుకున్నట్లయితే ధనుర్రాశి వారికి సామాన్య ఫలితాలు ఉంటాయి, కష్టే ఫలి అని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం ధనుర్రాశి వారికి విశేషంగా శివుడికి లేకపోతే భువనేశ్వరి దేవికి ఆరాధన చేసి ధనుర్రాశి వారు శుభ ఫలితాలని పొందగలుగుతారని స్వస్తి. మకర రాశి ఉత్తరాషాఢ 3-4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1-2 పాదాలు మకర రాశిలో ఉంటాయి. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4 అయితే అవమానం 5 అవుతున్నాయి. ఇక్కడ మకర రాశికి ద్వితీయ తృతీయ భావంలో శని రాహులు మరియు పంచమ షష్టమ సప్తమ భావంలో బృహస్పతి, అష్టమ నవమ భావంలో కేతు ఉన్నట్లు జరుగుతుంది. అందులో విశేషంగా ఈ మకర రాశి వారికి మే నుండి అక్టోబర్ నెలలో స్త్రీల వల్ల లాభం, విశేషమైనటువంటి శుభ ఫలితాలు, శుభవార్తలని వింటారు. కేతు అష్టమ నవమ భావాల్లో ఉన్నట్లయితే విశేషంగా కడుపు లేకపోతే లోవర్ పార్ట్ ఆఫ్ బాడీ సంబంధించిన కొంచెం హెల్త్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయి. విశేషంగా యూటీఐ సంబంధించి ప్రాబ్లమ్స్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. వీలైనంత వరకు మెడికల్ టెస్టులు చేయించుకోవడం, తెలిసిన డాక్టర్ దగ్గర చూయించుకోవడం విశేషమైన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ చేయబడుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ద్వితీయ తృతీయ భావంలో రాహు ఉండడం ద్వారా సహోదర వర్గం ద్వారా కొంచెం ఇబ్బందులు కలగడానికి ఛాన్సెస్ ఉంటాయి, మనస్పర్ధలు కలగడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే విశేషత వారు మాట్లాడే భాషను కానీ కన్వే చేసే విధానాన్ని కానీ కొంచెం ఆలోచించి చేస్తే బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. అలాగే విశేషత ఉత్తమ దైవానుగ్రహం కలుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే డబ్బు పరంగా విశేష లాభాలు, పెద్దల చేత ప్రశంసలు కలుగుతాయి. కానీ ఈ సమయంలో వారికి దక్కింది అంటే వారికి పేరు వస్తుంది అని శత్రువులు కూడా పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. విశేషంగా మకర రాశి వారు గణపతి దేవుడిని మరియు
వరాహీదేవి ఉపాసనని విశేషంగా చేసినట్లయితే విశేష ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. శనీశ్వర ద్వితీయ తృతీయ, రాహు ద్వితీయ తృతీయ సంచార వల్ల ఓవర్ థింకింగ్, మెంటల్ ఎగని పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. విశేషంగా నారాయణీయం చదివినట్లయితే వారికి విశేషంగా రాహు మరియు శని యొక్క దోష పరిహారం జరిగి వారి ఓవర్ థింకింగ్ అనేది రెడ్యూస్ కావడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. వారికి వ్యయం ఎక్కువంది, ఏంటి ఆదాయం తక్కువనా అన్నట్లయితే అది కాదు. దైవ కార్యాలపై ఖర్చు పెట్టడం అనేది కొంచెం ఎక్కువగా జరుగుతుంది. దానివల్ల ఇబ్బంది పడకుండా ఏంటి ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ ఉందని బాధపడక్కర్లేదు. విశేషంగా గణపతి ఆరాధన వల్ల సంపూర్ణమైనటువంటి లాభము, స్త్రీల వల్ల శుభవార్తలు, ధనలాభము కలుగుతాయని చెప్పుకోవచ్చు. స్వస్తి. కుంభరాశి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 3 పాదాలు కుంభరాశిలో. ఆదాయం 8 అయితే వ్యయం 14, గౌరవం 7 అయితే అగౌరవం 5 అని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారికి లగ్నము ద్వితీయ భావంలో శని రాహు సంచారము, తరువాత చతుర్థ పంచమ షష్టమ భావంలో బృహస్పతి సంచారము, సప్తమ అష్టమ భావంలో కేతు సంచారం. విశేషంగా కుంభరాశి వారు ధర్మపత్ని లేకపోతే పతితో మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడాల్సిన సమయం ఇది. ఎందుకంటే మీరు ఏది దాసినా, అంటే అప్పు చేశారు చెప్పకూడదు అనుకున్నా కూడా ఇండైరెక్ట్గా చెప్పడానికి చేయండి, లేకపోతే కలహాలు రావడానికి అధిక ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే విశేషంగా మీరు ఇది కష్టపడాల్సిన సమయము అని చెప్పుకోవచ్చు. రాహు లగ్నంలో ఉండి శనీశ్వరుతో పాటు ఉన్నాడు కాబట్టి మెంటల్ ఎగుని అంటే విపరీతమైన ఆలోచనలు, మెంటల్ టెన్షన్ పెట్టుకోవడం, అక్కడ చీమ కుట్టినా ఒక పెద్ద పాము కుట్టింది అనే ఒక భావనని ఫీల్ అవి చేయడం, లేకపోతే ఆలోచన లేని పనులు చేయడం లాంటివి అనుకోకుండా జరిగిపోతుంటాయి. అందులో బృహస్పతి చతుర్థ పంచమ షష్టమ భావంలో ఉన్నాడు. విశేషంగా మీరు మీ కుటుంబము కావచ్చు, సంతానము కావచ్చు, మిత్రులు కావచ్చు, మీరు పనిచేసే వర్క్ ప్లేస్ కావచ్చు, జాగ్రత్తగా ఉండవలసిన సమయం. ఎందుకంటే ఈ సమయంలో మిమ్మల్ని తక్కువగా చేసి చూపెట్టే జనాలు లేకపోతే మీ ఫ్రెండ్స్ తయారవుతారు. ఎందుకంటే మీ పనులు, మీరు మాట్లాడే విషయాలు సూటిగా ఉండడం, అది అందరికీ నచ్చడం, దానివల్ల పనులు తొందరగా జరగడం, ఇది చూసి అసూయపడడం అనేది జరుగుతుంది. సప్తమ అష్టమ భావంలో కేతు సంచారం ద్వారా కొంచెం విశేషంగా స్పైసీ ఫుడ్ అనేది తక్కువ చేయడం, అజీర్తి, టైంకి భోజనం చేయకుండా ఉండడం అనేది సమస్యలు ఉత్పన్నమవుతాయి. విశేషంగా డైట్ ఫాలో కావడం, కులదైవార్చన చేయడం, కులదేవత పూజ చేసుకోవడం, విశేషంగా పితృదేవత అంటే మాతృవర్గం కావచ్చు, పితృవర్గం కావచ్చు, వారికి శాంతి చేసుకోవడం,
ఒక అమావాస్య రోజు లేకపోతే ప్రతి అమావాస్య రోజు తర్పణం మాతృవర్గానికి కానీ పితృవర్గానికి కానీ వదలటం, తల్లిదండ్రులు ఉంటే మీరు ఉపవాసం ఉండటం, లేదు తల్లి లేరు తండ్రి ఉన్నారు, లేకపోతే తండ్రి లేరు తల్లి ఉన్నారు, ఎవరైతే వారికి బ్రహ్మపదించారో వారికి తిలతర్పణం చేయడం, వారికి నమస్కారం పెట్టడం, ప్రతినిత్యం చేయడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. కానీ ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు 1కి 100 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం విశేష ఫలితాలు ఇస్తాయి అని చెప్పుకోవచ్చు. సహోదర వర్గాంతో పాటు మీరు బయట వారితో మాట్లాడేటప్పుడు తస్మాత్ జాగ్రత్త. మిమ్మల్ని వాడుకొని మీతో క్వారెల్స్ అంటే మనస్పర్ధలు పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, పరిస్థితి ఏంటి అనుకున్నట్లయితే విశేషంగా గణపతి, రాముడు, లేకపోతే శనీశ్వరుడు, లేకపోతే రుద్రుడు, అఘోర రుద్ర పాష్పతం, శనీశ్వర హోమం లాంటివి చేయించుకున్నట్లయితే విశేష ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. స్వస్తి. మీనరాశి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు మీనరాశి. మీనరాశికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ 3 అవుతే అవమానం 1. విశేషంగా మీనరాశి వారికి ఈ షష్టగ్రహ కూటమి మీనరాశిలోకే వస్తుంది. మీనరాశి అంటే విశేషం ఏంటి? మనం పురాణాలు చూసుకున్నా, జ్యోతిష్యంలో చూసుకున్నా మీనరాశిని 2 మచ్చములుగా వివరిస్తారు. అంటే ఏంటి అంటే పూర్వజన్మ సుకృతాలు గురించి చెప్తాయి అని మాట్లాడుతాం. దాన్ని లైఫ్ సైకిల్ అనే మాట కూడా పదాన్ని యూస్ చేస్తారు. అందులో శనీశ్వరుడు లగ్నంలో 12 భావంలో అంటే మీన కుంభంలో శనీశ్వరుడు రాహు ఉండడం, అందులో సంచారం కావడం, అందులో 3వ, 4వ, 5వ భావంలో బృహస్పతి సంచారము, కేతువు 6వ, 7వ భావంలో ఉండటం విశేషమైనటువంటిది. అంటే వీరికి ఇబ్బందులు ఏమొస్తాయి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కొంచెం ఓవర్ థింకింగ్ అనేది, ఓవర్ బర్డెన్గా తీసుకోవడం అనేది చేస్తారు. అలాగే కళ్ళకు సంబంధించిన హెల్త్ ఇష్యూస్ కానీ రావడం కానీ విశేషంగా జరుగుతాయి. అలాగే బృహస్పతి 3వ, 4వ, 5వ భావంలో ఉండడం వల్ల సంవత్సరం మొదటిలో కొంచెం వ్యయభావంగా ఉన్నా ఎప్పుడైతే కర్కాటక ప్రవేశం బృహస్పతి వస్తుందో ఫైనాన్షియల్గా కొంచెం స్టెబుల్ అవుతారని చెప్పుకోవచ్చు. కానీ 7వ భావానికి ఎప్పుడైతే శనీశ్వరుడు దృష్టి కలిగి కేతు ఉంటుందో మ్యారిటల్ లైఫ్ కొంచెం ఇబ్బందికరంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే కేతువు 6వ భావంలో రావడం వల్ల అనేకమైనటువంటి లాభాలు, శ్రేయస్కరాలు, విశేషంగా వాళ్ళు చేసుకున్న ఖర్చులు లేకపోతే ఏదైనా లోన్లు తీసుకుంటే లోన్ క్లోజర్స్ కావడానికి విశేషంగా ఛాన్స్ ఉంటాయి. అలాగే విశేషంగా చూసుకున్నట్లయితే
శనీశ్వరుడు వారిని ఈ సంవత్సరం నడిపిస్తున్నారు అని అనుకోవచ్చు. అందులో శని కుంభ మీనాల్లోనే ఉంటున్నారు కాబట్టి విశేషంగా వారి కర్మలను క్షయం చేసుకోవడం అనేది ఒక దైవతానుగ్రహం అని అనుకోవచ్చు. విశేషంగా స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వారి కర్మలను కూర్చి చేసే పనులను ఆలోచించి చేయాలి అని చెప్పుకోవచ్చు. విశేషంగా భైరవి, త్రిపుర భైరవి లేకపోతే కాళీ నరసింహస్వామి వారి ఆరాధనచే విశేష ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. స్త్రీలతో లాభాలు మరియు నష్టాలు కలుగుతాయి ఈ సంవత్సరం. మీ వారెవరో, మిత్రులు ఎవరో, రిలేటివ్స్ ఎవరో, మీ కుటుంబ సభ్యులు ఎవరో తెలుసుకునే సమయం ఇది. మీరు దైవతానుగ్రహంతో పాటు శత్రువులను కూడా పెంచుకుంటారు. విశేషంగా శనీశ్వరుని, కేతువుని ఆరాధన చేసుకోండి, శుభ ఫలితాలను పొందండి. స్వస్తి. శ్రీ అస్త్రవారాహి ఛానల్ వీక్షులందరికీ ఉగాది శుభాకాంక్షలు. రాశి ఫలాలు చూసుకున్నట్లయితే మనం ద్వాదశ వారికి చూసుకున్నాం. విశేషంగా శనీశ్వరుడు, రాహు యొక్క అనుగ్రహం కలగాలి. వారి వల్లే ఈ సంవత్సరం అంతా విశేషంగా జరుగుతుంది అని తెలుస్తోంది. కానీ తమ జాతక చక్రం, గోచార చక్రాన్ని కంబైన్డ్గా చూసి వారికి ఏ గ్రహదేవత శుభాన్ని ఇస్తున్నారు, రజితమూర్తిగా ఉన్నారా, లోహమూర్తిగా ఉన్నారా, ఎలా ఉన్నారో చూసుకొని వారి ఆ గ్రహదేవతలకి రెమెడీలు చేసుకోవడం అని శ్రేయస్కరం. ఇది చంద్రరాశి వారికి కోట్ల మందికి చెప్పే రెమెడీ. కానీ తమ జాతక రీత్యా ఉగాది రోజు వచ్చే షష్టగ్రహ కూటమి వల్ల అందులో ఏ రాశి వారికి ఎలా ఉందని చూసుకొని దానికి సంబంధించిన రెమెడీలు చేసుకోవడం అనేది శ్రేయస్కరం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.